ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవెల్లో ఉంది. కానీ ఇదంతా దశాబ్దం క్రితం ఇలా లేదు. 19 ఏళ్లకే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ 2010లో బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ కొట్టాడు. ఈ తర్వాత 3.5 ఏళ్లపాటు ఎన్టీఆర్కు హిట్ అనే మాటే లేదు. అలాంటి సమయంలో 2015లో ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో టెంపర్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆడియో లాంచ్లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ఈ రోజుకు కూడా ఫ్యాన్స్కి గుర్తుండే ఉంటుంది. ఇక నుంచి నందమూరి అభిమానులు కాలరెగరేసుకునే సినిమాలు చేస్తాను అని ప్రామిస్ చేశాడు టైగర్. చెప్పినట్టే టెంపర్ సినిమా నుంచి కొత్త ఎన్టీఆర్ను ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటినుంచి టిల్ డేట్ వరకు నందమూరి అభిమానులు ఎత్తిన కాలర్ను దించకుండా చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి ప్రామిస్నే చేశాడు ఎన్టీఆర్. టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్కు వచ్చిన ఎన్టీఆర్ దేవర సినిమా గురించి చెప్పిన మాటలను బట్టి మరో ప్రామిస్ చేశాడనే చెప్పాలి. ఒక్క మాట, ఒకే ఒక్క మాట కొంచెం ఓవరైందని అనుకోకపోతే చిన్న విషయం చెబుతాను. ఈరోజు చొక్కా వేసుకుని వచ్చాను. చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేప్పొద్దున మీరందరూ గర్వంగా కాలరెగరేసుకునేలా ఉంటుందని చెప్పాడు. ఈ ఒక్క మాటతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. గతంలో బింబిసారా ఈవెంట్లో దేవరా అప్డేట్ అడిగితే ఫ్యాన్స్పై కాస్త కోప్పడ్డాడు ఎన్టీఆర్. అప్డేట్స్ ఏదైనా ఉంటే తనే చెబుతానని చెప్పాడు. కానీ ఈసారి మాత్రం అడక్కుండానే దేవరా సినిమా కాలరెగరేసేలా ఉంటుందని టెంపర్ టైంలో ప్రామిస్ చేసినట్టుగా చేశాడు. ఇక్కడి నుంచి టైగర్ ఫ్యాన్స్ ఎనర్జీకి కొలమానం లేకుండా పోయింది. ఈసారి ప్రామిస్ అంతకు మించి అని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. చెప్పినట్టుగా అక్టోబర్ 10న ఖచ్చితంగా దేవర సినిమాతో మళ్లీ బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తాడు టైగర్. అంతేకాదు 1000 కోట్ల సినిమా ఇచ్చి 2024ని దేవర నామ సంవత్సరంగా మార్చనున్నాడు. ఆ తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో ఫ్యాన్స్కి డబుల్ కాలర్ ఎగరేసేలా చేయడం గ్యారంటీ.